హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం మటన్ కీమా వండుదాము. మటన్ కీమాకి మటన్ని మనం వాటర్ వేసేసి దగ్గరగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక మనం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి. నేను లైటర్స్ వర్షాకాలంలో సరిగా పనిచేయవు కదా, అందుకని వేడికి పెట్టేశాను. అలా పెడితే ఏంటంటే మనకి పనిచేస్తాయి. తర్వాత ఆయిల్లో జీలకర్ర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకొని దూరగా వేయించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసేసుకొని తర్వాత తగినంత పసుపు వేసేసుకొని దూరగా వేయించుకోవాలి. వర్షాకాలంలో మనకి లైటర్స్ కానీ అగ్గిపెట్టెలు కానీ పనిచేయవు కదా సరిగా. ఇలా కొంచెం వేడికి పెట్టేసుకోవాలి స్టవ్ కాడ, పొయ్యి కాడ అయినా కానీ. తర్వాత మనం మటన్ కీమా, ఉడికించుకున్న మటన్ కీమాని వేసేసుకొని మనం దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం గరం మసాలా రోట్లో వేసుకొని దంచుకోవాలి. కచ్చాపచ్చ దంచుకొని వేసేసుకోవాలి. నేనైతే ఎప్పటికప్పుడు దంచుకొని వేసేసుకుంటా. మసాలాలు రెడీ చేసుకొని పెట్టుకోను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చాలా చక్కగా ఉంటుంది. తర్వాత కారం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి దగ్గరికి పడింది. ఇలా దగ్గరికి అయ్యాక మనం దింపేసుకోవడమే. చూడండి చక్కగా మటన్ కీమా. తర్వాత వేడివేడి అన్నంలో మటన్ కీమా తింటే చాలా బాగుంటుంది. చూడండి పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ మటన్ ముక్కలు తినడం అంటే చాలా కష్టమవుతుంది కదా, అందుకని ఈజీగా మనం ఇలా తినేయచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కానీ తినేయచ్చు. ఈజీగా తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. మటన్తోనైతే కొంచెం కష్టపడాలి కదా. చూడండి చక్కగా ఉంది.